యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీకు మీ కుటుంబానికి క్షేమం కలుగునుగాక. దేవునికి అన్నీ సాధ్యమే. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా నున్నదా? ఆదికాండం 18:14 ఈ విధంగా మనకి సెలవిస్తుంది. గుడారపు ద్వారమున ఎండవేళలో ఒంటరిగా కూర్చున్నాడు అబ్రహాము. ఒంటరి వేళలో ఎన్నో ప్రశ్నలు తన హృదయంలో తలెత్తి ఉండొచ్చు. శరీరం మృతతుల్యమైపోయింది. ప్రేమించిన భార్యకు బిడ్డలు లేరు. నేనైనా ఇస్మాయేలు ద్వారా నాన్న అని అనిపించుకోగలుగుతున్నాను, కానీ సారా మాత్రం తల్లి కాలేకపోయింది. వాగ్దానం చేసిన దేవుడు మాత్రం మృతతుల్యమైన శరీరం ద్వారానే సారాకు బిడ్డలు పుడతారు అని చెప్తున్నారు. ఇదెలా సాధ్యం అని ఆలోచిస్తున్నాడేమో బహుశా. కానీ అలాంటి వేదనలో వృద్ధుడైన అబ్రహామునకు దేవుడు కనిపించగానే వెంటనే గుర్తుపట్టాడు. తల్లి కనిపించగానే పరుగులు పెట్టి చంటి బిడ్డ వలె దేవుని యొద్దకు పరుగులు పెట్టాడు. సాగిలపడ్డాడు. ఆతిథ్యం చేయ ధన్యతను ఇవ్వమని ప్రాధేయపడ్డాడు. ఓ విశ్వాసి, నీవు నీ ఆత్మీయ యాత్రలో అబ్రహాము వలె ఎన్నో పడి వడిదుడుకుల మధ్య నీ జీవితం సాగిపోతుండవచ్చు. నిద్ర పట్టనివ్వని ఎన్నో సమస్యలు నీ జీవితంలో ఉండి ఉండవచ్చు. నీ ఆశలు అడియాసలై ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితిలో అబ్రహాము వలె దేవుడు నీ యొద్దకు తన వాక్కు ద్వారా, తన దర్శనము ద్వారా వస్తుంటే అబ్రహాము వలె దేవుణ్ణి గుర్తుపట్టగలిగే స్థితిలో నీవున్నావా? ప్రభువా, నన్ను దాటిపోవద్దని దేవుణ్ణి వేడుకునే స్థితిలో నువ్వున్నావా? అబ్రహాము దేవుణ్ణి చూడగాని పరుగున ఆయన యొద్దకు వెళ్ళాడు. నేడు మనకి పరిశుద్ధ గ్రంథం ద్వారా అబ్రహాముకి ఉన్నంతకంటే మరీ దగ్గరగా, అత్యంత సమీపంగా దేవుడు మనతో ఉన్నారు కదా. మరి మనం కూడా అబ్రహాము వలె దేవుని యొద్దకు పరుగులు పెడుతున్నామా? అబ్రహాము దేవుణ్ణి వేడుకున్నట్లు, ప్రభువా నా ఆతిథ్యం స్వీకరించు అని ప్రభువును వేడుకుంటున్నామా? అబ్రహాము మృతతుల్యమైన శరీరంలో ఉన్నప్పటికీ కూడా దేవుని కార్యాలను, దేవుని వాగ్దానాలను ధ్యానిస్తున్నాడు. మరి నీవు, నేను లోకమనే ఈ సముద్రంలో పొంగికొస్తున్న అలవల వంటి సమస్యలు నడుమున దేవుని వాగ్దానాలను తలపోయగలుగుతున్నామా? అట్టి వాగ్దానాలపై నిలబడగలుగుతున్నామా? అబ్రహాము ఎప్పుడైతే దేవుని తన ఇంటిలోనికి ఆహ్వానించాడో, దేవుని ఎదుట ఎలా సాగిలపడ్డాడో, అదే విధముగా నీవు, నేను దేవుణ్ణి మన ఇంటిలోనికి, మన జీవితంలోనికి ఆహ్వానించామా? అబ్రహాము వలె దేవుని సన్నిధిలో అనగా ప్రార్థనలో సాగిలపడుతున్నామా? అబ్రహాము ఎప్పుడైతే దేవుణ్ణి గుర్తుపట్టి తన ఇంటిలోనికి ఆహ్వానించి ఆయన ఎదుట సాగిలపడ్డాడో, ఎలా సాధ్యం అని ఆలోచిస్తున్న తమ సమస్యకి పరిష్కారంగా నాకు సమస్తము సాధ్యమే అని, నా ద్వారా సమస్తము సాధ్యమే అని దేవుడు బదులిచ్చారు. ఈరోజు నీవు, నేను కూడా ఇదే విధముగా నెమ్మదిగా జీవించలేని కష్టాల ఒడిదుడుకులలో అబ్రహాము వలె దేవుని స్వరమును గుర్తుపట్టి దేవుని సన్నిధిలో ప్రాధేయపడి దేవునితో జీవించగలిగితే అప్పుడు మన జీవితంలో కూడా ఇది ఎలా సాధ్యం అని ఏ సమస్యను చూసి నీవు, నేను అనుకుంటున్నామో ఆ సమస్యను సాధ్యపరిచి అబ్రహాముకు, సారాకు నోటి నిండా నవ్వు కలుగజేసినట్లు, వారి పెదవులను ప్రహర్షములతో నింపినట్లుగా నీకు, నాకు నోటి నిండా నవ్వు కలుగజేస్తాడు. ఆమేన్.